నాకు డే స్టార్ట్ అయ్యేది నాన్న ఫోన్ కాల్ తోటి అండ్ డే ఎండ్ అయ్యేది కూడా నాన్న ఫోన్ తోటే. నేను చేయకపోయినా కూడా నాన్న డైలీ చేస్తాడనమాట. షాప్‌కెళ్ళాను కదా! చున్నీలు అవి కొనుక్కోవడానికి ఒక చిన్న రోల్ చూయించాను. యాక్చువల్‌గా అది తీసుకోవాలని ఎప్పటినుంచో చిన్న రోలు. కాల్ చేసినప్పుడు అడిగాడు, "మరి చేసావారా షాపింగ్ కొనుక్కున్నావా?" అంటే, "లేదు నాన్న రోలు కాస్ట్ ఎక్కువుంది తీసుకోలేదు. నెక్స్ట్ టైమ్ మదరెళ్ళినప్పుడు తీసుకుంటాను" అన్నాను. ఇంక అంతే. ఇత్తడి తెచ్చుకో. ఏ వద్దు వద్దు నాకు ఆడుంది నాన్న వద్దు 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 నాకు వద్దు రోలేదే నాకు వద్దు అస్సలు వద్దు నాన్న వద్దు నాన్న నాకు ఉన్నాయి వద్దు నువ్వే ఉంచుకో వద్దు నాన్న నాన్న నాకు వద్దు నరేష్కి ఇద్దాం అనుకున్నా అస్సలు వద్దు వద్దు నీకు ఉంచుకో పెట్రోల్కి కావాలి నాన్న ఉంచుకో. నేను షాపింగ్ చేసి వచ్చిన తెల్లారే వచ్చాడనమాట నాన్న పట్టాల కోసం. వరి కోత మిషన్ వచ్చిందంట. ఇంకా టీ కూడా తాగలేదు. ఇంట్లో జామకాయలు ఉంటే ఒకటి ఇచ్చాను, వాటర్ ఇచ్చాను. ఇంక అంతే. టీ పెడతాను అన్నా కూడా లేదురా వరి కోత మిషన్ పొలంలో అన్నోళ్ళు వెయిట్ చేస్తున్నారు, పట్టాలు కావాల్సిందే అని చెప్పేసి ఊళ్ళో ఎవరిని అడిగారంట నాన్న. ఇప్పుడు అందరూ కోపిస్తున్నారు కదా పొలాలు, ఎక్కడెక్కడ అందరూ టైట్ అయిపోయిందిరా ఇంకెవరి దగ్గర లేవు అని చెప్పేసి సడన్గా వచ్చి ఇంక వెళ్ళిపోయాడు. అసలు ఇంక నేను రోలు కొనలేదని చెప్పేసి వద్దన్నా కూడా వినకుండా అవి బలవంతంగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. రోలు ఎందుకు కొనుక్కోలేదంటే ప్రైస్ ఎక్కువైంది, నేను కొనుక్కోలేదని చెప్పాను, కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో మా వారికి ఇద్దాం అనుకున్నారంట. అంతకంటే ముందు 2 days బ్యాక్ పాలు తీసుకోవడానికి వెళ్ళారు. ఆ పాలకు వచ్చినప్పుడు నరేష్కి ఇద్దాం అనుకున్నాను, తీసుకోవడం చెప్పేసి ఇవ్వలేదని చెప్పి నాకు ఇచ్చాడనమాట. ఆ చిల్లర ఎందుకంటే మంచినీళ్ళకి రోజు 12 రూపాయలు ఒక క్యాన్ వచ్చేసి. మంచినీళ్ళ క్యాన్ కొనుక్కోవడానికి ఉంటే కానీ ఆ చిల్లర కూడా ఇచ్చి ఇంకా 300 ఇచ్చి సరిపోకపోతే మళ్ళీ అడుగురా అని ఇంక వెళ్ళిపోయాడు హడావిడిగా. పాలను చిన్నమ్మవి చీరలు ఉన్నాయి. పోయినసారి దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు మిషన్ అక్కడ తీసుకెళ్ళాను. అంచులు కుట్టాను కానీ ఫాల్స్ లేవు. నేను మళ్ళీ తర్వాత కుడతాను చిన్నమ్మ అంటే ఇక నాన్నకు పాలు తీసుకొస్తుంటే ఇచ్చి పంపించింది.